శివ గురించి ప్రభావతికి నిజం తెలియడంతో మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్న ప్రభావతి మీనా ఎక్కడికి వెళ్ళదు అంటూ ప్రభావతికి ఎదురు చెప్పిన సత్యం మీనాని బయటికి వెళ్ళిపోకుండా ఆపేసి హక్ చేసుకున్న బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక రోహిణి అయితే ప్రభావతికి వీడియో చూపించడంతో ఆ వీడియో చూసి ఇక రెచ్చిపోయి శివ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది ప్రభావతి అయితే. ఇంక అక్కడికి వెళ్ళి శివాని కాలర్ పట్టుకుని చెడామడా కొట్టి చెప్పు తీసుకుని కొడుతుంది. ఇక చెప్పు తీసుకుని కొట్టడం చూసిన మీనా అయితే ఉక్రోషం ఆపుకోలేక అత్తయ్య అసలు ఎందుకని మా తమ్ముడిని కొడుతున్నారు అని మీనా అడిగేసరికి ఎందుకు కొడుతున్నానా, అసలు మీ తమ్ముడు ఏం చేశాడని తెలుసా, ఏం చేసినా ఏం చేయకపోయినా నా కుటుంబం మీద మీరు ఊరికే వచ్చి ఇలా పడిపోతే నాకు అసలు ఇష్టం ఉండదు, కారణం చెప్పకుండా ఎలా ఎలా కొడతారు అని మీనా అడిగేసరికి కారణం కావాలి అంతే కదా నీకు, ఏ రోహిణి చూపించు అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో ఇక రోహిణి అయితే ఆ వీడియోని ఓపెన్ చేసి ఫోన్లో అయితే చూపిస్తుంది మీనా వాళ్ళందరికీ. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనా మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా శివ ఇది, ఏం పని చేసావురా నువ్వు అని మీనా అడిగేసరికి అక్క అది కాదక్క, ఏంటి కాదు అసలు బుద్ధుందా బుద్ధి లేదా నీకు, మా అత్తయ్య గారి దగ్గర దొంగతనం చేస్తావా, అసలు ఎంత ధైర్యం ఉందిరా నీకు అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే అది కాదక్క నేను కావాలని చేయలేదక్క, ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో కీస్ పోయాయని చెప్పేసి నా బ్యాగ్లోనే ఉంటాయి నేనే దొంగని అన్నట్టు అందరి ముందు నన్ను కావాలని అవమానపరిచేలా చేశారు కదా, నా బ్యాగ్ మొత్తం చెక్ చేసి అప్పుడు నాకు చాలా కోపం వచ్చిందక్క, అందుకని ఆ తర్వాత రోజు ఏం చేయాలో తెలియక చాలా కోపంతో ఉంటే గుణ నేను బైక్ మీద వెళ్తుంటే ఈవిడ బ్యాగ్ వేసుకుని వచ్చింది, అందులో ఏమున్నాయో కూడా నాకు తెలియదు, కానీ ఆ బ్యాగ్ మాత్రం కొట్టేయాలని చెప్పేసి గుణయ్య ఐడియా ఇచ్చాడు, అందుకని ఆ బ్యాగ్ నేను వెళ్తూ ఆ బ్యాగ్ నేను లాగాను, అందులో గుణ కూడా ఉన్నాడు, మేమిద్దరం ఉన్నాం ఆ వీడియోలో, కానీ నన్ను మాత్రమే ఆ వీడియోలో జూమ్ చేసి మరీ చేయించారు అని చెప్పేసి ఇక శివ చెప్తుంటే అదంతా నాకు అనవసరం, అసలు నువ్వు వాడు చెప్తే నువ్వు నా దగ్గర దొంగతనం చేయడం ఏంటి, అసలు నీకంటూ బుర్ర లేదా బుద్ధి లేదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అవునరా నీకంటూ బుద్ధి ఏమైంది అని చెప్పేసి ఇక సుమతి అయితే శివాని పక్కకు లాగి చెంప పగలగొడుతుంది. ఛీ నీ వల్ల చూడు ఇప్పుడు అక్క ఎంత బాధపడాల్సి వస్తుందో, అసలు అక్కని రేపు పొద్దున్న ప్రశాంతంగా ఉండనిస్తారా ఆ ఇంట్లో నీ వల్ల, అన్నీ తెలిసి కూడా నువ్వు అక్క జీవితంలో ఇంత పెద్ద చిరాగ్గా చేసావరా నువ్వు అని చెప్పేసి సుమతి అంటుంటే హే ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నావు, వీడు బతుకు గురించి ముందు ఆలోచించు, మీ అక్క బతుకు గురించి తర్వాత ఆలోచిద్దు కానీ సుమతి, వీడి బతుకి వాళ్ళ నా చేతిలో అయిపోయినట్టే, వీడిని చూడు నేను మాత్రం మామూలుగా వదిలిపెట్టను, ఖచ్చితంగా వీడి మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను, పోలీస్ కంప్లైంట్ పెట్టి జీవితంలో బయటికి రాకుండా చేస్తాను, ఏదో చిన్న వయసులోనే దొంగతనాలు నేర్చుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ ఒక దొంగ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఇక మీనా వాళ్ళ కుటుంబాన్ని. ఇక మీనా మాత్రం ఏడుస్తూ ఉంటుంది, ఛే వీడిని ఇలా కాదు అని చెప్పేసి ఇక కాలర్ పట్టుకుని బయటికి లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. అది చూసి ఇక మీనా సుమతి వాళ్ళ అమ్మ ముగ్గురు అయితే శివాని పట్టుకుని వెనకాలకి లాగుతూ ఉంటారు. ప్రభావతి రారా అని బయటికి లాగుతూ తీసుకువెళ్తుంటే ఇక మీనా వాళ్ళు మాత్రం వద్దు అత్తయ్య వదిలేండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని ఇంకా వెనకాతలకి లాగుతుంటే ప్రభావతి మాత్రం మురుకోకపోవడం వల్ల కింద నుంచి ఇంకా ఇంటి ఓనర్లు అయితే పైకి వచ్చి ఏంటి న్యూసెన్స్ ఆపుతారా మీరు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, తను మాకు చాలా కావాల్సిన మనిషి, ఆ అమ్మాయి మీద వాళ్ళ మీద చేయి వేయడానికి మీకేదో అసలు హక్కే లేదు, మీరు ఇక్కడికి రాకూడదు, అయినా మీ దగ్గర ఏమైనా వారెంట్ ఉందా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా, ఎందుకని చెప్పేసి వాళ్ళని అలా లాక్కొని తీసుకువెళ్తున్నారు, ముందు మీరు వెళ్ళండి, ఏమన్నా ఉంటే మీ ఇంటికి వెళ్ళాక చూసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత రండి వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక గట్టిగా అడిచేసరికి ఇక ప్రభావతి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రభావతి కోపంతో ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్తుంది ఆ వీడియో చూపించి. ఇక అందరూ చాలా కోపంగా ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే గుడికి వెళ్ళి ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. నాన్న ఇదిగో ప్రసాదం తీసుకోండి, ఇదిగో ప్రసాదం తినండి అని చెప్పేసి ఇక బాలు ఇస్తుంటే సత్యం మాత్రం తీసుకోకుండా అలా చూస్తాడు. ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది అని ఇక బాలు అడిగేసరికి ఏరా నీకు తెలీదా అని ఇక మనోజ్ అంటుంటే ఏ విషయం గురించిరా చెప్పరా అని బాలు అంటుంటే ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పేసి ఇక బాలుకి అయితే వీడియో చూపిస్తాడు మనోజ్. ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలు అయితే అనుకున్నాను నా ఫోన్ ఎవరో కావాలని తీసుకుని ఈ వీడియోని బయటికి పంపించారు, ఎవరు చేశారో నాకు తెలుస్తుంది అర్థమవుతుంది, ఆ గుణాకడే చేసి ఉంటాడు, ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుంటాడు అని మనసులో అయితే అనుకుంటాడు బాలు. ఏంట్రా మాట్లాడలేదు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఈ దొంగతనం గురించి నీకు ముందే తెలుసు కదా అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి అవును నాకు తెలుసు,
రే ఏం మాట్లాడుతున్నావురా అని సత్యం అంటుంటే, అవును నాన్న, నాకు ఈ దొంగతనం గురించి ముందే తెలుసు. అప్పుడు అందుకే వాడు చేయి విరగొట్టాను నేను. ఆ తర్వాత వాడు చేయి విరగొట్టినందుకు వాడు ₹1,00,000 తెచ్చిచ్చాడు. ఆల్రెడీ మీకు డబ్బులు కట్టేశాను కదా, ఇంకెందుకు ఆ మ్యాటర్ని అక్కడితో వదిలేయండి అనిక బాలు అంటుంటే, ఎలా రా వదిలేసేది? ఎలా వదిలేయమంటావు? సిగ్గుందా సిగ్గులేదా నీకు? ఎలా వదిలేయమని చెప్తున్నావు? దొంగతనం చేసింది మీ ఆవిడ తమ్ముడు కాబట్టి ఊరుకున్నావు. అదే మనోజ్ గారు చేస్తే పెంట చేసి రచ్చ చేశావు. మొన్న నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటే ఎంత రచ్చ చేశావు? వాడిని ఎలా కొట్టారు అసలు ఆ ఇంట్లో? అసలు ఎలా రియాక్ట్ అయ్యారు అందరూని? అలాంటిది ఇప్పుడు వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాడిని వదిలేయాలా? ఎందుకంటే వాడు మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి నీ సింపతి చూపిస్తున్నావా? ఎవరైనా ఒకటే ఇంట్లో అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అవునవును, ఎవరన్నా ఒక్కటే అది నువ్వే వచ్చి చెప్పాలి. సిగ్గు లేకుండా వేరే కోడల నగలు తీసుకెళ్ళి వేరే కొడుక్కిచ్చి వాడిని అమ్ముకోబెట్టుకుని ఆ తర్వాత తీసుకెళ్ళి నువ్వు మీనా మీద నింద వేశావు. అవన్నీ మర్చిపోయావా? అవన్నీ నాన్న ఊరుకునే కదా మీతో మాట్లాడుతున్నారు. ఏదో నాటకాలు ఆడుకు నువ్వు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నాటకాలు ఆడుతుంది నేను కాదురా, నువ్వు మీ ఆవిడే. నాకు తెలిసి మీనా కూడా ముందు తెలిసి ఉంటుంది, మీనాయే చేయించి ఉంటుంది ఇదంతా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అమ్మా నువ్వు సత్యగాన్ని ఏమన్నా చేసుకో, నా మీనాని మాత్రం ఇందులోకి లాగావంటే నీకు మర్యాదగా ఉండదు. అసలు మీనాకి ఇప్పటిదాకా ఆ దొంగతనం విషయం గురించి మీనాకి తెలీదు. నేను మీనాకి చెప్పలేదు. మీనాకి చెప్తే మీనా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను మీనాకి చెప్పలేదు. వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పలేదు. వాడు చేయి విరగొట్టుకున్నందుకు నన్ను చాలా తిట్టుకున్నారు. నన్ను తిట్టినా పర్లేదులే, కానీ వాడు మాత్రం మంచి దారిలోకి రావాలని నేను ఆడు చేయి విరగొట్టాను. కానీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా నేను మాత్రం నిజం బయట పెట్టలేదు అని బాలు అంటుంటే, నువ్వు నిజం బయట పెట్టకపోవడం వల్ల లాభం ఏముందిరా? నాకు సంబంధం లేదు. వాడు జైలుకి వెళ్ళాలి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అనిక ప్రభావతి అయితే పట్టుకుని కూర్చుంటుంది. నాన్న నువ్వైనా చెప్పినా నా అమ్మకి అంటే బాలు ఇక అంటుంటే, లేదురా నేను మీ అమ్మకి ఏమీ చెప్పను. మీ అమ్మ నిర్ణయం తీసుకోమను. ఈసారికి మాత్రం నేను మీ విషయంలో తలదోర్చాలనుకోవట్లేదు. శివ తప్పు చేశాడు కాబట్టి శివాని పోలీసులు పట్టుకెళ్లాల్సిందే. మీ అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం తప్పేమీ లేదు అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో, నాన్న అలా అంటవేంటి నాన్న? అవునరా ఇదే నా నిర్ణయం, ఫైనల్ అని చెప్పేసి ఇక సత్యం అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ముందు మీనాన్ని తీసుకురావాలి అని బాలు బయటికి వెళ్ళబోతుంటే, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఆల్రెడీ మా ఇంటికి రావద్దని అక్కడ చెప్పేసి వచ్చాను దానికి అని ఇక ప్రభావతి అంటుంటే, ఏంటి ఇంటికి అసలు తను ఎందుకు రాకూడదు, తను ఏం చేసిందని రాకూడదు అని బాలు అడుగుతాడు. దొంగతనం చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళేరా, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అవును వాళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే మీ ఇందులో మీనా తప్పేముంది? మీనా ఎందుకని ఇంటికి రాకూడదు? మీనా నా భార్య, నేను నా భార్యని ఎక్కడికైనా తీసుకువెళ్తాను, ఎప్పటికైనా తీసుకొస్తాను అని బాలు అంటుంటే, ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నేనే చెప్తాను. ఈ ఇంట్లో మీనా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటికి తీసుకొస్తే మర్యాదగా ఉండదు నీకు. ఇద్దరు బయటికి పోండి, ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటుంటే, నీకు దొరికిందే ఛాన్స్. ఎవరైనా తప్పు చేస్తే ముందు మీనా మీదకి గెంటుతావు. ఎప్పుడెప్పుడు దొరుకుతుందో ఛాన్స్, మా ఇద్దరిని ఎప్పుడు ఇంట్లోంచి బయటికి గెంటేద్దామా అని చూస్తావు. ఉందురు కానీ కంగారు పడకు, వీడు నీ పెద్ద కోడలు ఇద్దరు నేను ముంచేదాకా వాళ్ళతోనే ఉందు కానీ, హ్యాపీగా ఉందు కానీ అని బాలు అంటాడు. ఇక బాలు అయితే ప్రభావతి మాట వినకుండా ఇక శివ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక బాలుని చూసి మీనా అయితే వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఏవండి చూసారా ఏమైందో అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అవును మీనా నాకు ఇదంతా తెలుసు. అవునండి శివ చెప్పాడు ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు అంట కదా, మీ ఫోన్లో వీడియో అంట కదా అది. మీ ఫోన్ పోయిందంటే నాకు మీరు ఎందుకు టెన్షన్ పడ్డారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టెన్షన్ పడినందుకు నాకు అర్థమైందండి, మీ ఫోన్ పోయినందుకు ఎందుకు టెన్షన్ పడ్డారా అని మీనా అంటుంటే, అదే మీనా నా ఫోన్ కావాలని దొంగతనం చేసి శివగాడి వీడియో నా ఫోన్లో ఉందని తెలిసి ఎవరో కావాలని బయట పెట్టడానికి ట్రై చేశారు. అది గుణగాడే అయి ఉండొచ్చు. ఇంతకీ శివ ఏడి అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అప్పుడే ఇక పోలీసులు అయితే శివ వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైంది? ఏం లేదు, ఇందాక పోలీస్ స్టేషన్ దగ్గర మేము నించున్నప్పుడు మాకు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసి ఆ అబ్బాయి ఎక్కడుంటాడో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాము. ఆ అబ్బాయి వాళ్ళు ఇదంట కదా అని చెప్పేసి ఇక పోలీసులు అంటుంటే, అవును సార్ ఏమైంది ఇప్పుడు? ఏం లేదు, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాము. అదేంటి సార్ ఎలా అరెస్ట్ చేస్తారు? వీడియో చూస్తే అరెస్ట్ చేసేస్తారా? అసలు ఆ వీడియో ఎవరు తీశారో, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో మీ దగ్గర ఏమన్నా ఉందా? కంప్లైంట్ ఇచ్చిన లెటర్ చూపించండి అని చెప్పి ఇక బాలు అడిగేసరికి కంప్లైంట్ లెటర్ ఏం లేదు అని చెప్పేసి ఇక పోలీసులు అయితే చెప్తారు. కంప్లైంట్ లెటర్ లేకపోతే ఎలా అని అరెస్ట్ చేస్తారు మా శివాని? మీరు కంప్లైంట్ లెటర్ తీసుకొచ్చాక అప్పుడు అరెస్ట్ చేద్దరు కానీ, వెళ్ళండి సార్ వెళ్ళండి అని బాలు చెప్పేసరికి ఇక పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ బాబు, చాలా మంచి సాయం చేశావు. నువ్వు లేకపోతే ఇవాళ ఏం చేయాలో కూడా మాకు తెలిసేదే కాదు అని ఇక పార్వతమ్మ అంటుంటే, సరే కానీ శివ ఎక్కడున్నాడు అని
ఇక బాలు అడిగేసరికి ఇక్కడ ఎక్కడ ఉండలేడు, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక ఇల్లంతా వెతుకుతుంటే మేడ పైన వెళ్ళి దాక్కునే ఉంటాడు శివ. అయితే రే శివ, ఇక్కడ దాక్కున్నవేరా, రారా అని చెప్పేసి ఇక శివ చేయి పట్టుకోవడానికి వెళ్తుంటే బాలు చేయిని వదిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మేడ ఎక్కి దూకడానికి ప్రయత్నిస్తాడు శివ. అయితే రే శివ, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను, నిన్ను అరెస్ట్ చేయడానికి ఏ పోలీసు ముందుకు రాకుండా నేను చూసుకుంటాను రా, ప్లీజ్ రా, దూకి మీ అమ్మ వాళ్ళకి బాధ పెట్టకు, అర్థమవుతుందా? మహా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే మహా అయితే 10 రోజులు ఉంటావు, అంతకుమించి ఎక్కువ ఉండవు. చనిపోతే మాత్రం మీ అమ్మ వాళ్ళకి రోజు దుఃఖంగానే ఉంటుంది. మీ నాన్నని కోల్పోయి మీ అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు. నువ్వు కూడా మళ్ళీ ఇప్పుడు అలాంటి పనులు చేయకు, అర్థమైందా? నీకు బాలు సర్ది చెప్పడంతో శివ అయితే దూకకుండా కిందకి దిగేస్తాడు. ఎరా శివ, పిచ్చి కింద అని చెప్పేసి ఇక శివని అయితే హక్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ. అక్క, అది కాదక్క, భయం వేస్తుంది, పోలీసులు వచ్చారు కదా, మళ్ళీ నన్ను పోలీసులు కానీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారేమో అని భయం వేస్తుంది అక్క అని చెప్పేసి ఇక శివ అంటుంటే, ఏం భయపడకు శివ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి ఇక శివాని అయితే రాజేష్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు బాలు. రాజేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శివాని అయితే అక్కడ వదిలిపెట్టేసి, అరే వీడిని అసలు బయటికి పంపకండి, మీ ఇంటికి ఎవరన్నా వస్తే శివ అనేవాడు మాకు తెలీదు, లేడు అని చెప్పండి, వీడికి ఒక రూమ్ ఉంచేసి ఆ రూమ్లోనే ఉంచండి, సరేనా? ఈ ఒక్క సాయం చేయరా నాకు అని బాలు అడిగేసరికి, చచ్చా ఇలాంటి సాయం నీకు ఎందుకు చేయను రా, చేస్తాను, సరే నేను చూసుకుంటాను అని శివ గురించి ఇక రాజేష్కి అబ్బు చెప్పేసి బాలు అయితే బయటికి వచ్చేస్తాడు. ఇక మీనా వాళ్ళ అమ్మకు సర్ది చెప్పేసి ఇద్దరు అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీనా బాలు లోపలికి రాబోతుంటే, ఆగండి, మీరు మా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో కానీ గుమ్మంలో కానీ అడుగు పెట్టారంటే మీకు మర్యాద దక్కదు అని ఇక ప్రభావతి అంటుంటే, నీకెందుకు, ఇల్లు నీది కాదు, సగం ఇల్లు మా నాంది, నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడుకుంటాను, ఏదో మాట్లాడిన తప్పుకో అని చెప్పేసి బాలు అయితే ప్రభావతిని పక్కకు గెంటేసి మీనా చేయి పట్టుకుని లోపలికి లాక్కొని వస్తాడు. బాలు అయితే, ఏమండి వద్దండి అని మీనా అంటుంటే, ఏం పర్లేదు మీనా అని చెప్పేసి ఇక బాలు అయితే మీనాని పట్టుకుని సత్యం దగ్గరికి తీసుకెళ్తాడు. నాన్న, నువ్వన్నా చెప్పు నాన్న, శివ చేసిన పనికి ఎందుకని మీనాని బయటికి గెంటేయాలి, మీనా ఎందుకు ఇంట్లో ఉండకూడదు, నువ్వు చెప్పు నాన్న అనిక బాలు అడిగేసరికి సత్యంని, ఏంటి నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? వాడికి సపోర్ట్ చేసి నేనేం మాట్లాడలేదు, మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది అమ్మ, అది నువ్వు చెప్పు, ఇల్లు నీది కూడా కదా, ఈ ఇంట్లో ఉండాలా వద్దా మేము అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి సత్యం మధ్య సైలెంట్గా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇక పోలీసులు అయితే ఇంటికి వస్తారు. సార్, మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇందాకే చెప్పాను కదా మీ మీద కంప్లైంట్ లేదు, అబ్బాయిని అరెస్ట్ చేయడానికి లేదని. వద్దు సార్, వద్దు అని చెప్పేసి ఇక బాలు అనేసరికి, నేనే రమ్మన్నాను రా, నేనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రమ్మన్నాను పోలీసుల ఇంటికి అని ప్రభావతి అంటుంటే, అమ్మ నీకేమన్నా పిచ్చా, ఎందుకని చెప్పేసి నువ్వు అస్తమాను కంప్లైంట్ ఇస్తాను చంపుతున్నావు, వాడు డబ్బులు ఆల్రెడీ వాడిని మీకు ఇచ్చేసాడు కదా, ఎందుకని చెప్పేసి ఇంకా వాడిని టార్చర్ పెట్టడానికి ఇదంతా చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ నేను వాడు చెయ్యి రగ్గొట్టాను, వాడిని చాలాసార్లు బెదిరించాను, అది సరిపోదా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి వాడు పరువు తీయాలా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, నాకు అనవసరం, నా డబ్బులు దొంగతనం చేశాడు అంతే, వాడి మీద కంప్లైంట్ ఇవ్వక తప్పదు అని ఇక ప్రభావతి అయితే పోలీసుల దగ్గరికి వెళ్తుంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాలు పట్టుకుంటాను అత్తయ్య, వాడి మీద కంప్లైంట్ ఇస్తే వాడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అత్తయ్య, వాడికి రేపు పొద్దున జాబ్స్ ఏం రావు, ప్లీజ్ అత్తయ్య కొంచెం ఆలోచించండి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఏంటి నీ తమ్ముడి గురించి నేనెందుకు ఆలోచించాలి? నా దగ్గర దొంగతనం చేసే ముందు వాడు ఆలోచించాలి, ఎందుకని దొంగతనం చేసి ఇలా చేశాడు, ముందు వెళ్ళి మీ తమ్ముడిని అడుగు, నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, మావయ్య ప్లీజ్ మావయ్య, ఒక్కసారి ఆలోచించండి మావయ్య, అసలుకి నాన్నలేని కుటుంబం, వాడొక్కడే దిక్కని మా అమ్మ మా చెల్లి చూస్తున్నారు, అలాంటిది వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే మా కుటుంబం పరిస్థితి ఏం కావాలి? వాడిని రేపొద్దున్న ఎవరు చూసుకుంటారు? వాడిని ఇప్పుడు తీర్చిదిద్దాలంటే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి వచ్చాక వాడికి కష్టమైపోతుంది కదా అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి అలా చూస్తూ ఉండిపోతారు. సత్యం అయితే, ఏం మీ నాన్న అడ్డు పెట్టుకుని బతిమలాడుకుంటున్నావా, సింపతి కార్డ్ పొందామని చూస్తున్నావా? ఆయన మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడరు, నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారో నాకు బాగా తెలుసు, శివ చేసింది తప్ప అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు, కాబట్టి ఆయన ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఎంత చెప్పినా ఆయన మనసు మాత్రం కరగదు అని చెప్పేసి ఇక పోలీస్ దగ్గర ఫైల్ తీసుకుని ఆ ఫైల్లో సంతకం పెట్టేస్తుంది ప్రభావతి అయితే. సార్ ప్లీజ్ సార్, ఆల్రెడీ వాడు ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు సార్, దొంగతనం చేసిన వారానికి వాడు ఇచ్చేసారు సార్, ప్లీజ్ సార్ అని చెప్పేసి ఇక బాలు పోలీసులకు ఎంత చెప్తున్నా, లేదు, దొంగతనం చేసి డబ్బులు ఇచ్చేసి సరిపోతుందా? లేదు కదా, వాడికంటూ ఒక శిక్ష పడాలి, కంప్లైంట్ ఎలాగో రిజిస్టర్ అయింది కాబట్టి వాడిని మేము అరెస్ట్ చేస్తాంలే, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఇక పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా ఏడుస్తూ ఉంటే, నీ కడుపు చల్లారిందా, కంప్లైంట్ ఇచ్చావు కదా, హ్యాపీగా ఉన్నావా అని ఇక బాలు అంటాడు. ఇంకా చల్లారలేదురా, మీనా కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, ఏమండి చెప్పండి, తనని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పండి అని ఇక ప్రభావతి అంటుంటే, సత్యం అయితే కళ చూస్తాడు. ఏంటంటే ఎలా చూస్తున్నారు, ఎందుకు
ఏం మాట్లాడట్లేదని చెప్పేసి ఇక ప్రభావతి అడిగేసరికి "ఆ? ఏంటి తనెందుకు బయటికి వెళ్ళాలి? తప్పు చేసింది శివాని ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, అక్కడితో ఊరుకున్నాను. ఇంకా రెచ్చిపోకు ప్రభావతి, చాలు. ఇప్పటిదాకా వాళ్ళని బాధ పెట్టావు కదా, ఇక చాలు. 1,00,000 తీసుకున్నాడు, తిరిగి ఇచ్చేశాడు, అయినా కంప్లైంట్ ఇచ్చావు, అక్కడితో ఊరుకున్నాను. మీనని మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు వెళ్ళకూడదు? అది ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి అని ఇక ప్రభావతి అంటుంది. లేదు, తను వెళ్ళదు. మీనా, నువ్వు రూమ్లోకి వెళ్ళు అని చెప్పేసి ఇక సత్యం చెప్తుంటే, అవునా, దాని రూమ్లోకి వెళ్ళమంటారా? అయితే నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని ప్రభావతి అయితే ఇక బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేసి, నేను వెళ్తున్నానండి, మీకు నాకన్నా మీ కోళ్ళ ముఖ్యం కదా, నేను పోతాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. అమ్మ అని అందం ఆపినా సరే ఇక ప్రభావతి అయితే కోపం వచ్చి ఆగకుండా బ్యాగ్ పట్టుకుని ఇక కామాక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఏం నాన్న నువ్వు ఈవిడ కోసం ఎందుకని చెప్పేసి మా అమ్మని బయటికి వెళ్ళేలా చేశావు అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, నువ్వు నోరు మీరా, నీకు మాట్లాడే అర్హత లేదు, నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వు, అప్పుడు మాట్లాడు, అర్థమైందా? నోరు మూసుకుని కూర్చో, లేకపోతే నీకంటూ నువ్వు ఒక ఇల్లు కట్టుకుని మీ అమ్మని తీసుకెళ్ళి అందులో పెట్టుకో, అర్థమైందా? ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నారు మీ తల్లి కొడుకులు ఇద్దరు, వెళ్ళండి అని చెప్పేసి ఇక సత్యం గట్టిగా అరిచేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ఇక మీనా అయితే రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటే బాలు అయితే వెళ్ళి, మీనా బాధపడకు, మీ తమ్ముడికి ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి బాలు అంటుంటే, ఏవండి మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానండి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, పర్లేదు మీనా, నీకు నిజం తెలిస్తే నువ్వేమైపోతావా అని భయపడి నేను ఇప్పటిదాకా నీకు చెప్పలేదు మీనా, నన్ను కూడా క్షమించు. ఇప్పుడు అందరి ముందు మీ తమ్ముడు గురించి బయటపడిపోయింది, మీ తమ్ముడు గురించి బయటపడకూడదని ఎన్ని రోజులు నేను కోరుకున్నాను, కానీ మీ తమ్ముడు గురించి మొత్తం నిజాన్ని బయట పెట్టేశారు కదా, ఎవరు పెట్టారో కానీ వాళ్ళని ఖచ్చితంగా కనుక్కుని చితక్కొడతాను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సరేనండి అని చెప్పేసి ఇక మీనా అయితే ఏడుస్తూ బాలుని అయితే హక్ చేసుకుని ఉంటుంది. ఏడవక మీనా అని ఇక మీనానైతే బాలు ఓదారుస్తూ ఉంటాడు. ఇంకో పక్క కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన ప్రభావతి అయితే, ఏంటి ప్రభావతి ఇలా వచ్చావు మా ఇంటికి, బ్యాగ్ పట్టుకుని వచ్చేసావు, అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని కామాక్షి అడుగుతుంది. ఇంకేమవుతుంది, ఆ పూలు అమ్ముకునే దానికోసం నేను బయటికి రావాల్సి వచ్చింది, నా ఇల్లు వదిలేసి అని ఇక ప్రభావతి అంటుంటే, నువ్వు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను వదిన, నువ్వైనా నా మాటలు వినకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుని ఇదిగో ఇలాగే బయటికి వస్తున్నావు, నీ కోసం రేపు వదిన ఎవరూ రాకపోతే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, ఉంటావా? నీ కొడుకుని కోడల్ని మీ ఆయన్ని చూడకుండా నువ్వు ఉండగలుగుతావా అని చెప్పేసి ఇక ప్రభావతిని కామాక్షి అడిగేసరికి, ఉంటాను, ఎన్ని రోజులైనా ఉంటాను, నన్ను అసలు ఊరుకొనిస్తున్నారా, నన్ను ప్రశాంతంగా ఉండనిస్తున్నారా? ఆ మీనాని ఇంట్లోకి రావద్దని చెప్పాను, నా మాట వినకుండా దాన్ని ఇంట్లోకి రప్పించారు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఇందులో మీనా చేసిన తప్పేముంది? తప్పు చేసింది శివాగాడైతే శివానాను, అంతేకాని మీనాని అంటే మరి ఎవరన్నా ఊరుకుంటారా? అన్నయ్యకి తెలుసు కదా ఎవరు తప్పు కదో, నువ్వెందుకని మీనా మీద పడతావు వస్తామాను వెళ్ళి అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఇంకా ఆపుతావా కామాక్షి, ఇంకా చాలు ఆపు. సరే ఆపేస్తాను, శివగాడి మీద కంప్లైంట్ ఇచ్చావా, కంప్లైంట్ ఇవ్వలేదా? ఆల్రెడీ ఇచ్చే వచ్చాను, మరి ఇంకేం కావాలి నీకు? శివ మీద కంప్లైంట్ ఇచ్చేసి మీనాని ఇంట్లోంచి బయటికి గెంటేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు వదిన? వాడు ఎంత దొబ్బేశాడు? ₹1,00,000 తిరిగి ఎప్పుడు ఇచ్చారు? ఇంకా ఇవ్వలేదా? ఇవ్వమని అడిగి కేసు పెట్టావా? వాడు ఆల్రెడీ ఇచ్చేశాడంట, ఇచ్చేశాక కూడా మళ్ళీ కేసు పెడితే అసలు పోలీసులు తీసుకోవడానికి గ్రేట్, నువ్వు మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని కూడా మీనాని బయటికి గెంటేయమని చెప్పేసి మీ ఆయన అడగడం ఇంకా గ్రేట్, మంచి పనే చేశాడులే అన్నయ్య అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఇప్పుడు ఇక్కడ నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, సర్లే ఉండు, ఇక్కడే ఉండు, ప్రశాంతంగా ఉండు, గోల్ చేయకుండా ఉండు అని కామాక్షి అనేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ప్రభావతి మాత్రం కోపం తల కూర్చుని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక పోలీసులు అయితే శివ కోసం పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ శివ కనపడకపోవడంతో, చెప్పండి ఎక్కడున్నాడు, మీ వాడు ఎక్కడున్నాడు, మీ వాడి మీద కంప్లైంట్ వచ్చింది, వాడిని అరెస్ట్ చేయాలి, చూపించండి ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇక ఇల్లంతా వెతుకుతారు పోలీసులు అయితే. ఇక శివ అయితే ఎక్కడ కనపడకపోవడంతో, ఎక్కడ దాటించేసినట్టున్నారు, వీళ్ళని కాదు వీళ్ళ భావన అనాలి, వాడి భావన అంటే కానీ తెలియదు, వాడిని అడగాలి అని చెప్పేసి ఇక పోలీసు అంటే, ఎవరికి ఏమీ తెలియదండి, వాడే ఇంట్లోంచి పారిపోయాడు, మీరు రావడం చూసి ఇందాక వాడి ఇంట్లో లేడనుకున్నాము, వాడు పైన తాకుని ఎక్కడికో పాడిపోయారండి అని చెప్పేసి ఇక పార్వతమ్మ చెప్పడంతో, సరే అని చెప్పేసి ఇక పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.